స్క్రోల్ చేయొద్దు. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఘనమైన దేవాని ఘనమైన నామమునకు వందనాలు. నిత్యము కూడా పరలోక పరిశుద్ధుల చేత, దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా. ఈరోజు సజీవముగా మేము ఉన్నాము అనంటే కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే. మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని ప్రేమించి, మాకు ఏది అవసరమో అది అందించి మమ్మల్ని పోషిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ చిన్ని ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఈ రోజంతటిలో మేము ఏదైనా తప్పు చేస్తుంటే, మీ మనసును గాయపరిచి ఉంటే, మీకు విరోధమైన కార్యములు చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. ఈ లోకాశలకు లొంగిపోయి, ఈ లోకాశల్లో మునిగిపోయి నీకు విరోధమైన కార్యములు ఏదైనా మేము చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. అయా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మా హృదయాలను దర్శించండి, నీ పరిశుద్ధమైన రక్తముతో కడుగుమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఎవరైతే మరి విశ్వాసముతో నీ సన్నిధిలో ఏమి అడుగుతున్నారో ప్రభా, వారి అక్కరలను తీర్చండి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి దొరుకునని మీరు వాగ్దానం ఇచ్చారు. నీ సన్నిధిలో విశ్వాసముతో వారు అడుగుతూ ఉండగా ప్రభువా, నీవే సమాధానమును, నీవే శాంతిని వారు అడుగు ప్రతి వాటిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రభు. అనేక మంది గర్భఫలం కోసం ఎదురు చూస్తూ నీ సన్నిధిలో అడుగుతున్నారు. అనేక మంది ప్రభు అప్పుల బాధ పడలేక నలిగిపోతూ ఉన్నారు. అనేక మంది నేను పరీక్షలు రాస్తూ విజయం చూడాలని చూస్తున్నారు. అనేక మంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ప్రభు. అనేక మంది స్థిరపడాలని ప్రభు, అనేక మంది ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ నీవే సమాధానం అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. విశ్వాసముతో అడుగుతున్న ప్రతి వారిని మీరు దర్శించి ఒక సాక్షిగా వారిని నిలవబెట్టుకునండి ఆయన. ఏదైతే మీ సన్నిధిలో మేము విడిచామో వాటికి సమాధానం దయచేయండి.